ఇంతవరకు కీర్తనల ద్వారా దేవుని నామాన్ని మహింపరచున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య పఠనాన్ని మనము ఉత్తర ప్రత్యుత్తరముగా ధ్యానం చేద్దాం. అందరం లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా ధ్యానం చేద్దాం. 48వ కీర్తనల భాగాన్ని అందరము కలిసి దేవునికి మహిమకరంగా మన స్వరాల్ని ఎత్తి వాక్య పట్టణంగా దీన్ని ధ్యానం చేద్దాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు నలవగొట్టుచున్నావు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. క్రిష్ అందరూ కూర్చోండి. క్రిష్ In the beginning of the God created the heavens of the earth. James 1. పిపి పిచ్చిక కాస్త నీవు రెక్కలిప్పి పైకి ఎక్కడికమ్మా పయనము. పిపి పిచ్చిక కాస్త నీవు ఆగవమ్మ, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. దేవుడు నన్ను సృష్టించినాడు, భయపడుకు కలువరపడుకు, దేవుడేసు మనతో ఉండగా. ఓయ్ పీపీ పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మ, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. ప్రజలు ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్లు వంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు ప్రభువా, స్తుతులు నాయన, స్తోత్రములు. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మా స్తుతులకు పాత్రుడవు, మా మంచి దేవుడవు, మమ్ములను ఆదరిస్తూ బలపరుస్తూ నడిపిస్తూ ఉన్న మా నావికుడవు, దయగల తండ్రివి, ప్రేమగల రాజువు నాయన, నీకే స్తుతులు స్తోత్రములు. ఈ నూతన పునరుద్ధాన దినమందు ఇంతవరకు ప్రభువా మీ సన్నిధి మాతో ఉంచారు తండ్రి. ఈ సమయమందు ఈ దిన ఆరాధన క్రమంలో మాకు మీరు తోడుగా ఉండి ఈ కార్యక్రమం అంతటిని ప్రారంభ ప్రార్థనలోను, కీర్తనలను పాడుటలోను, వాక్య పఠన ధ్యానములో మీరు మాతో ఉన్నారు. అందుకై మీకు స్తోత్రాలు. అలాగనే సండే స్కూల్ విభాగంలోనూ మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. ఈ సమయమందు మమ్మలను మీ దయగలిగిన హస్తాలకి అప్పగించుకుంటూ ఉన్నాం.
ఈ సమయమందు మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మాకు దయచేయండి నాయనా. మేమేమైతే మాకు అవసరమో, మా కొరకు మీరు ఏమైతే సిద్ధపరిచారో ఆ సిద్ధపరిచిన నీ మాటలని మేము గ్రహించున్నట్లుగా మా హృదయములన్నీ తెరవబడినవై నీ వాక్యాన్ని మా హృదయములో చేర్చుకొని నింపబడిన అనుభవంతో ప్రభువా మేము వాక్యపు నెమరును కలిగి నెమరు వేసుకునే భాగ్యాన్ని దయచేయండి. వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచేసి మీరే మహిమ పొందుకోమని మాతో మీరు మాట్లాడుతూ ఉండగా సమస్తమును మీ ఆధీనంలో ఉంచుకొని నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో ఈ దిన ఆరాధన క్రమానికి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ దిన హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలని అమ్మ, అందరికీ వందనాలు తల్లి. రైట్, వందనాలు కనిపించాలి, రెండవదిగా వినిపించాలి. రైట్, చాలా సంతోషం. ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈరోజు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి ఆ ప్రాముఖ్యమైన అంశం అంటే, గతంలో మనము దేవుని కుటుంబాన్ని గురించి, మన కుటుంబాలని గురించి, పరలోక సంబంధమైన కుటుంబ ప్రస్తావన మనము చేసి ఉన్నాం. ఈ సమయంలో ఆ ప్రస్తావనలో భాగంగా కుటుంబాల మధ్య కలిగి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి కుటుంబాల మధ్య కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయము అంటే, ప్రతి కుటుంబంలో ఒక క్రమం అనేది ఉంటుంది. ఆ క్రమానికి శిక్షణ అనేది ఉంటుంది. దాన్నే మనము క్రమశిక్షణ అంటాం. సర్వసాధారణంగా ఈ క్రమశిక్షణ అనే మాటని చదువుకునేటప్పుడు మన స్కూళ్ళల్లో వింటాం. సర్వసాధారణంగా స్కూళ్ళల్లో లేదా ఆఫీసులలో, ఆయా స్థలాల్లో ఈ మాటను మనము వింటూ ఉంటాం. క్రమశిక్షణ. మన పిల్లల్ని ఏదైనా స్కూల్లో చేర్పించేటప్పుడు మొట్టమొదటిగా మనము ఆ స్కూల్ను గురించి వాకప్ చేసేటప్పుడు మనము మొదటిగా ఆలోచన చేసేది ఏంటంటే, ఆ స్కూల్ యొక్క వాతావరణ పరిస్థితులు, క్రమశిక్షణ, టీచింగ్ ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ ఎలాగ ఉన్నవి అని మనం వాకప్ చేయకుండా ఏ స్కూల్కి మన పిల్లల్ని పంపించాం. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తుని ఆ స్కూల్లోకి, మన పిల్లల భవిష్యత్తు నిమిత్తమై ఆ స్కూల్ను మనము అప్రోచ్ అవుతున్నాం. అంటే ఆ స్కూల్లో మన పిల్లల్ని చేర్చడానికి మన వంతుగా మనము చేసే ఎంక్వైరీ లేకుంటే ఎగ్జామ్ ఏంటి అంటే, స్కూల్ యొక్క స్థితిగతులు, పరిస్థితులు, వీటన్నింటినీ మనము ఆలోచన చేస్తాం. అవన్నీ కూడా బాగున్నవి అంటే ఆ స్కూల్ను అలాగా దాన్ని అండర్లైన్ చేసుకొని మరొక స్కూల్కి వెళ్తాం. ఒక స్కూల్తో మనం వెంటనే దేన్ని కూడా అప్రోచ్ కాం. మరొక స్కూల్ని అడుగుతాం, అక్కడ చదువుతున్న వారిని అడుగుతాం, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అని. అలాగనే అంత మాత్రమే కాదు, ఆ స్కూల్ యొక్క రిజల్ట్ను కూడా మనం ఆలోచన చేస్తాం. గత సంవత్సరంలో ఈ స్కూల్ రిజల్ట్ ఎలా ఉంది, ఈ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది అనే ఆలోచనతో ఆ స్కూల్ యొక్క రికార్డు అంతా కూడా క్లియర్గా మనకు నచ్చితే వెంటనే ఆ స్కూల్లో మన పిల్లల్ని, అది డబ్బుతోనైనా ఎంత ఖర్చుతో కూడిందైనా మన పిల్లల్ని చేర్పించాలనే ఆశపడతాం. ఇది భౌతికంగా మన పిల్లల విషయంలో మనము తీసుకునే ఒక ఉన్నతమైన ఏర్పాటు.
అయితే పిల్లల విషయంలో ఇంత ఆలోచన చేస్తున్న మనము ఒకంత దైవికంగా ఈరోజు కొన్ని విషయాల్ని మనము మన కుటుంబాలని గురించి కూడా ఆలోచన చేయాలి. ఏంటి మన కుటుంబాలని గురించిన ఆలోచన ఏంటి అనేది నేను చాలా ప్రాక్టికల్గా మీతో నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు ఈ భూమి మీద ఈ మనుషులను చేసేటప్పుడు, లేకుంటే ఈ సృష్టిని సృజించేటప్పుడు, ఈ సృష్టిని ఏలటానికే దేవుడు నరులను చేశాడు. నరులు ఎలా ఉండాలి అంటే ఏలికలుగా ఉండటానికి దేవుడు నరులను చేశాడు. అంటే ఆయన మనస్సులో దేవుడు తన సంకల్పాన్ని భూమి మీద ఉండబడిన మనుషుల పక్షంగా ఏ విధంగా ఆలోచన చేశాడయ్య అంటే, ఒక సింపుల్గా చెప్పాలి అంటే ఒక కుటుంబముగా ఆయన ఆలోచన చేసి ఈ భూమిలో తన పిల్లలని నిర్మించాడు. నిర్మించబడిన క్రమంలో కుటుంబ వ్యవస్థలు అలాగూ క్రమేపీ అభివృద్ధి చెందుతున్న విధానంలో దేవుని యొక్క వాగ్దానము, ఆశీర్వాదము ఆయన చిత్తానికి లోబడిన వారిని అది అనుసరిస్తూ వచ్చింది. దేవుని యొక్క ఆశీర్వాదం అది చాలా ఏళ్ళు, చాలా కాలము దేవుడు తన కోరికను, తన కుటుంబాన్ని చూసుకోవటానికి ఆశపడుతూ వచ్చాడు. దాదాపుగా 2500 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వము తన ప్రణాళికని దేవుడు ఆలోచన చేస్తే, ఆ ప్రణాళిక అంతటిలో కూడా కుటుంబాలుగా స్థిరపరచబడిన వారైతేనేమి, దేవుని ఆలోచనలో ఉన్నవారైతేనేమి, దైవికమైన విధానాల్ని కలిగి జీవించిన వారైతేనేమి, తాను నచ్చినట్లుగా, తాను కోరుకున్నట్లుగా కుటుంబాలుగా స్థిరపరచబడకపోవటాన్ని మనము గ్రంథంలో చూస్తాం. బాగా వినండి. ప్రారంభము నుండి కూడా దేవుడు తన పిల్లలని ఒక కుటుంబముగా ఎన్నిక చేయటానికి కోరుకుంటే, దాదాపుగా 2500 సంవత్సరాలు, అంటే ఆదికాండ కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు అంటే, ఎన్ని సంవత్సరాలమ్మా? ఆదికాండము కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు అంటే 2500 సంవత్సరాలు. ధర్మశాస్త్ర కాల పరిమితి ఏంటంటే 1500 సంవత్సరాలు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ధర్మశాస్త్ర కాల పరిమితి, పితరుల కాల పరిమితిని మనము ఆలోచన చేస్తే, ధర్మశాస్త్ర కాల పరిమితి 1500 సంవత్సరాలు అయితే, ఆ ధర్మశాస్త్ర కాల పరిమితికి ముందుగా ఉన్న కాలము అంటే మన పితరుల కాలము 2500 సంవత్సరాలు. మీరు ఈ విషయాన్ని కొంచెం మనసు పెట్టి ఆలోచన చేయండి. 2500 సంవత్సరాల కాలం ఎక్కడ మనకు కనపడుతుంది అంటే, ఒక ఆదికాండ గ్రంథంలోనే కనపడుతుంది. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం మొదలుకొని నిర్గమకాండము 20వ అధ్యాయం వరకు అది పితరుల కాలం. అక్కడి నుంచి ధర్మశాస్త్ర కాలము 20వ అధ్యాయం నుండి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం వరకు ధర్మశాస్త్ర కాలం. పితరుల కాలం ఉంది, ధర్మశాస్త్ర కాలం ఉంది. ఈ కాలం మొత్తం ఎన్ని సంవత్సరాలు అంటే 4000 సంవత్సరాలు. ఈ 4000 సంవత్సరాల్లో దేవుడు తన ప్రణాళికను తన ప్రజలకు చెప్తూనే ఉన్నాడు. తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా, తాను నియమించుకున్న తన పిల్లల ద్వారా తన కుటుంబము, లేకుంటే తాను నిర్మించిన కుటుంబం ఏ విధంగా ఉండాలనో దేవుడు వారితో మాట్లాడుతూనే వచ్చాడు. ఆ కుటుంబాన్ని దేవుడు ఎందుకు అలాగా మాట్లాడుకుంటూ వచ్చాడంటే, ఏ కుటుంబం అయితే ఈ భూమి మీద ఉందో ఆ కుటుంబమే దేవుడు
ఆ కుటుంబాన్నే దేవుడు పరలోకంలో చూడాలనుకుంటున్నాడు. బాగా వినండి, భూమి మీద ఉండబడిన ప్రతి కుటుంబాన్ని దేవుడు పరలోకంలో చూడాలనే ఆశ. ప్రతి కుటుంబం ఒకరు మనమే దేవుని రక్షణ పొందిన వారినే అని కాదు ఈయన ఆలోచన. మనిషిగా దేవుని స్వరూపము ధరించుకున్న ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి కుటుంబాన్ని దేవుడు పరలోకంలో చూడాలనే తన సంకల్పాన్ని మనకు తెలియజేస్తూనే వచ్చాడు. ఈ కాలము కావటానికి నేటికి అయినా లేక పట్టిన కాలము ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పటి వరకు స్టిల్ దేర్ 6000 ఎన్నో సంవత్సరం ఇది 2025 6025 సంవత్సరాలు పట్టిందని చెప్పొచ్చు సుమారుగా. అంటే ధర్మశాస్త్ర కాలము, పితరుల కాలము 4000 సంవత్సరాలు అయితే క్రైస్తవ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 2025 సంవత్సరాలు అవుతుంది స్టిల్ దేర్ ఇప్పటికీ. అయితే ఈ కాలం అంతటిలో కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే కుటుంబ వ్యవస్థ దేవునికి మహిమకరంగా ఉండాలనే తపన. దీనికోసము ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కార్యాలు చేశాడు. ఆ కార్యాలన్నింటినీ వారు తిరస్కరించగా ఫైనల్గా దేవుడు తానే ఈ భూమి మీదకి వచ్చి ఆ కుటుంబాల్ని క్రమపరిచే విధంలో తన ప్రాణాన్ని అప్పగించి కుటుంబ వ్యవస్థను తాను అనుకున్న కోణంలో ఉంచటానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఇది కూడా దేనికోసమే అంటే ఆయన ప్రాణాన్ని పెట్టింది కూడా మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి. అయితే ఈ క్రమమంతటిలో కూడా నేటికి చాలామంది అవగాహన లోపము లేకుంటే కుటుంబాన్ని గురించిన ఆలోచన లేనితనమో తెలియదు, కానీ దాదాపుగా కుటుంబాలు దేవునికి దూరం అయిపోతున్నాయి. ఎందువల్ల ఇలాగ జరుగుతుంది, ఏంటి కారణం అనిగిన మనం ఆలోచన చేస్తే నేను 3 కుటుంబాల గురించి మీ ముందు నేను ప్రస్తావిస్తాను. మొదటిగా మన కుటుంబం. దేవుడు కోరుకున్న కుటుంబముగా మన కుటుంబ పరిస్థితులు ఉన్నాయా? కుటుంబంలో ఎవరే ఉంటారు? కుటుంబానికి యజమానులు ఎవరు? తల్లి, ముందు తల్లే కదా, తల్లిదండ్రులే కుటుంబ యజమానులు. అది మనకు సర్వసాధారణమైంది. తల్లిదండ్రులు ఉంటారు, తర్వాత పిల్లలు ఉంటారు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు కలిగి ఉన్నదాన్ని ఒక కుటుంబముగా మనం ఆలోచన చేస్తున్నాం. ఈ కుటుంబము ఎలాంటి క్రమశిక్షణలో నేడు కొనసాగించబడుతుంది? ఇది భౌతికమైన కుటుంబం. మనం కలిగి ఉన్న కుటుంబం ఎలాంటిది అంటే భౌతికమైన కుటుంబము ఈ భూమి మీద ఎలాంటి క్రమశిక్షణను కలిగి ఉంది అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నామంటే ప్రతి కుటుంబము పరలోకానికి చేరాలి. పరలోకానికి ఎలా చేరుతుంది అనే దానికి ఒక కోణాన్ని లేకుంటే ఒక నిర్దేశాన్ని, ఒక మార్గాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. భూమి మీద మన కుటుంబం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మొదటిగా మన ప్రశ్న. ఇక్కడ నుంచే మనము పరలోకానికి మరొక అడుగు వేయడానికి వీలవుతుంది. మొదటిగా మన కుటుంబము ఎలా ఉంది, మన కుటుంబం యొక్క క్రమశిక్షణ ఎలా ఉంది అనేది మనము గమనించగలగాలి. ఒకప్పట్లో మేబీ నాకు కూడా తెలియదు, పితృవాక్య పరిపాలన జరిగేదంట. పెద్దలు ఏమి చెబితే దాన్ని పిల్లలు శిరస్స వహించేవారు, దాన్ని చేసేవారు అంతే. ఎందుకు ఏమి అని అడిగేది ఆ కాలాల్లో లేదు ఒకప్పుడు. మరి ఇప్పుడు కుటుంబాల్లో ఎలా ఉన్నాయి? ఏమి చెప్పినా కానీ దానికి క్లియరెన్స్ కావాలి. మన పిల్లలకి మనం ఏం చెప్పినా అది చేస్తారనుకోవటం మన భ్రమే, అవునా కాదా? మన పిల్లలు మన మాట వినాలి అనేది కుటుంబం యొక్క నియమం. తల్లిదండ్రుల మాట పిల్లలే వినాలి. ఎందుకంటే అప్పుడప్పుడు కొందరు అంటుంటారు, పెద్దల మాట అంటారే కానీ పిల్లలు కొన్ని విషయాల్ని వినరు.
కారణం వారు ఏదో తెలుసుకొని ఉండింటారు. కానీ వారు తెలుసుకున్న దానికంటే కూడా పెద్దలు చెప్పే మాటలు ఒకంత వారిని బాగు చేసేటివిగానే ఉంటాయి, కానీ భారంగా మాత్రము ఉంచవు. ఈరోజు చాలామంది పిల్లలు తల్లిదండ్రులను విస్మరించే పిల్లలు, తల్లిదండ్రుల మాట వినని పిల్లలు, తల్లిదండ్రులకు చెవియొగ్గని పిల్లలు మన సమాజంలో, మన కుటుంబాల్లో లేకపోలేదు. దేన్ని బట్టి ఇలాగ జరుగుతుంది అంటే, అలాగ జరగటానికి కారణం ఏంటంటే ఆ కుటుంబము సరి అయిన క్రమంలో నడిపించబడలేదు అనేది మనం నేర్చుకోవాలి. కుటుంబము సరి అయిన క్రమంలో నడిపించబడాలి అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులే క్రమశిక్షణను కలిగి జీవించాలి. తల్లిదండ్రులు క్రమశిక్షణ లేకుండా పిల్లల క్రమశిక్షణ కోరుకోవటము అది అన్యాయం. నాకు తెలిసి ఈరోజు చాలామంది తల్లిదండ్రులు మందిరానికి వెళ్లకుండా పిల్లల్ని మందిరానికి పంపించే వాళ్ళు లేకపోలేదు. లేకుంటే తల్లిదండ్రులు మందిరానికి వస్తే పిల్లలు మందిరానికి రాకుండా ఉండేవాళ్ళు లేకపోలేదు. కానీ మనం ఇక్కడ అలా జరగడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆ కుటుంబం యొక్క క్రమశిక్షణ లేకుంటే నడవడిక సరిగా లేదు అనేది మనము నొక్కి నుంచి చెప్పొచ్చు. అయితే ఆ కుటుంబాలు క్రమశిక్షణ కలిగిన కుటుంబాలుగా ఎలా ఉంటాయి? దేవుడు మనల్ని క్రమపరచటానికే చూస్తూ 2000 సంవత్సరాలకు పూర్వము ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన పంపించి ఎవరైతే అక్రమములో ఉన్నారో, క్రమము లేని వారిని ఏమంటాము, అక్రమములో ఉన్నారో వారిని క్రమపరచటానికి, ప్రతి ఒక్కరిని క్రమపరచటానికి, ఒక కుటుంబ వ్యవస్థ దైవికంగా ఉంచటానికి దేవుడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అట్టి ప్రయత్నంలోనే పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖనాల్ని మనం చూడటానికి దేవుడు కృప చూపించాడు. అసలు కుటుంబం ఏ విధంగా ఉండాలో ఇక్కడ పిల్లలతో మొదలుపెట్టాడు. చూద్దాం. మీరు ముందుగా తల్లిదండ్రులు అన్నారు కదా, దేవుడు ఎవరితో మొదలుపెట్టాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లల యొక్క విధులేంటి? ఇది దేవుని పిల్లల గురించి చెప్తున్నదని మీరు ఆలోచన చేయవాకండి. ఎఫెసీలో ఉండబడిన సంఘము, ఎఫెసీ సంఘము అనగానే మనకు ఆటోమేటిక్గా అర్థం కావాల్సింది ఏంటంటే అది ప్రభు సంఘమే, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘమే. అందులో ఉన్న వారందరూ కూడా దేవునిని ఎరగని వారే, దేవునికి అవిధేయులే, దేవుని చిత్తాన్ని తెలుసుకొని వారే. వారిని గురించి దేవుని ఒక వాక్యం ఏమంటుంది అంటే పిల్లలను గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన కోరుకునేది ఏంటంటే ఒక కుటుంబము క్రమశిక్షణతో ఉంటే ఆ కుటుంబము ఆ క్రమశిక్షణను బట్టి ఎక్కడికి నడుస్తుందో దేవుడు చూపించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లలను గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే పిల్లలతోటి, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మం. అంటే ఏంటి ధర్మము? తల్లిదండ్రులకు పిల్లలు ఎలా ఉండాలంట చెప్పండి. విధేయులై ఉండాలి. ఏంటి విధేయత? ఒబీడియన్స్ అంటారు కనుక మనకు ఇంగ్లీష్లో. ఏంటి విధేయత? విధేయత అంటే దాని అర్థం ఏంటి? మనం ఎంతవరకు దాన్ని అవగాహన చేసుకుంటున్నాం? పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, ఇది ధర్మము అంటున్నాడు. అంటే ఇదేమి బాధ్యత కాదు, లేకుంటే ఒక భారమైన ఆజ్ఞ కాదు, ఇది క్రమము. ఏంటి క్రమం అంటే పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. విధేయులై ఉండటము అంటే అర్థం ఏంటంటే వారు ఏమి చెప్పినా, ఏ ఆలోచన చేసినా దానికి వారి యొక్క తీర్మానాన్ని తల్లిదండ్రులకు తెలియచేయాలి. అంటే తల్లిదండ్రుల యొక్క నిర్ణయాల్లో వారు నడవాలి అనేది నేను అనుకుంటున్నాను. వారి మాట వినాలి. ఇంకొక గట్టిగా చెప్పాలంటే తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. అంటే తల్లిదండ్రులను ఏమైతే వారు చెబుతున్నారో దాన్ని మనము చేయగలిగినట్లుగా పిల్లలు మనకు ఉండాలి. మన పిల్లలు ఎలా ఉండాలి అంటే విధేయులుగా ఉండాలి. విధేయులుగా చేయవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే. మరలా ఎక్కడికి వస్తుందంటే తల్లిదండ్రులకే అని చెప్తూ ఇది ధర్మం అన్నాడు. అంత మాత్రమే కాదు, పిల్లలకు మరొకటి చెప్తున్నాడంటే మీ తండ్రిని మీ తల్లిని సన్మానించండి. తల్లిదండ్రులను పిల్లలు ఏం చేయాలట? గౌరవప్రదంగా చూడాలి.
తల్లిదండ్రులకు పిల్లలు ఎట్టి పరిస్థితిలో అవమానకరంగా ఉండకూడదు. అంటే కుటుంబం యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలో మనం తెలుసుకోవాలంటే గ్రంథం దగ్గరికి రావాల్సి వస్తే మొదటిగా పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, తల్లిదండ్రులను గౌరవప్రదమైన విధానంలో చూడాలి, ఆ క్రమాన్ని వారు కలిసి ఉండాలి. ఇది పిల్లల బాధ్యత. ఈరోజు పిల్లల యొక్క పరిస్థితులు ఎలాగ ఉన్నా దాన్ని ఒకంత దైవికంగా మార్చడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. అయితే దానివల్ల పిల్లలకు కలిగే లాభం ఏంటి అంటే పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయుష్మంతులు అంటే 90 ఏళ్ళు బతుకుతారనే, 100 ఏళ్ళు బతుకుతారనే. వారు నేర్చుకున్న విధేయత, వారు తల్లిదండ్రుల పట్ల చూపే గౌరవమే వారు శాశ్వత కాలము బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. దీర్ఘాయుష్మంతం అంటే ఇంకా ఆయుష్కి అంతు లేదు అని అర్థం, ముగింపు లేదు అని అర్థం. ఆయుష్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆత్మలో నుండే వచ్చేది ఆయుష్. అంటే దేహానికి ముగింపు ఉంటుందేమో కానీ ఆత్మకు ముగింపు ఉండదు. అయితే ఆ ఆత్మ యొక్క ముగింపు ఎక్కడ ఉంటుందో నిర్ణయించేది ఏంటంటే వారి యొక్క క్రమశిక్షణే. ఆ యొక్క ఆత్మ యొక్క ముగింపు ఉండదని మనం అనుకుంటున్నాం కదా, ఆ ఆత్మ యొక్క ముగింపు ఎక్కడ ఉంటుందో, ఏ స్థలములో ఉంటుందో నిర్ణయించేది ఏంటంటే పిల్లలు కలిగి ఉన్న క్రమశిక్షణ. ఈరోజు పిల్లలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఇంట్లో మన పిల్లలను గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఎలాగ ఉన్నారు మన పిల్లలు, ఏ క్రమశిక్షణలో ఉన్నారు అనేది మనం ఒకంత ఆలోచన చేసుకొని మన పిల్లల్ని మనము ఆలోచన చేయాలి. వారు ఎలా ఉండాలి అంటే విధేయులుగా ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించే వారిగా మనము వారిని చూడాలి. టోటల్గా ఆ బాధ్యత ఎవరిది అంటే తల్లిదండ్రులదే. అందుకే ఇక్కడ అంటున్నాడు తల్లిదండ్రులను గురించి అంటూ, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలో వారి పెంచండి. అంటే పిల్లలకి ఏముంటుందని బైబిల్ చెప్తుంది? ఏముంటుందంట? ఎవరికైనా తల్లిదండ్రులు ఏం మాట్లాడినా మొట్టమొదటిగా పిల్లలకు వచ్చేది ఏంటో చెప్పమంటారా? కోపమే. ఇది మనకు సర్వసాధారణం. ఎందుకంటే తల్లిదండ్రుల పట్ల పిల్లలకి అది కోపం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, కానీ అది వారిని సర్వసాధారణమైనప్పుడు మనము చేయవలసింది ఏంటంటే ఆ కోపము రేపక అని రాశాడు. అంటే వారు కోపపడే విధంగా మనము వారిని ట్రీట్ చేయకూడదు, వారిని అలా చూడకూడదు. పిల్లలు తల్లిదండ్రుల పక్షంగా ఆలోచన చేయగలిగిన వారిగా వారిని నడిపించాలి. ఏ విధంగా నడిపించగలమంటే ఇదిగో ఇక్కడ అంటున్నాడు, వారు ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచబడాలి. అంటే దైవికమైన విధానాల్లో మన పిల్లల్ని మనము పెంచగలిగితే వారు కోపపడరు. కోపమట ఏం చేపిస్తుంది అంటే బైబిల్ చెప్తుంది, పాపము చేస్తుందట. మీరు బైబిల్లో చాలా చక్కగా మాట్లాడితే, అంటే పిల్లలు కోపపడుతున్నారు, మరి ఎక్కువగా కోపపడతారంటే అది పాపము. ఏంటి పాపము? తల్లిదండ్రుల మీద కోపపడటం కూడా పాపమే. అంటే దేవుని యొక్క నియమాన్ని తప్పుతారు. అయితే వారిని అలాంటి స్థితికి రాకుండా చేయాలంటే వారిని ఎలాగ పెంచాలి తల్లిదండ్రులు? ప్రభు యొక్క శిక్షలో బోధలో. ప్రభు యొక్క శిక్ష ఏంటిది? ఏం నేర్పిస్తుంది ప్రభు యొక్క శిక్ష? ఏంటి నేర్పిస్తుందమ్మా ప్రభు యొక్క శిక్ష? ఏమి నేర్పిస్తుంది? ప్రభు యొక్క శిక్ష లేకుంటే శిక్షణ అంటే ఏంటి? మన పిల్లలకి ఏ శిక్షణ ఇస్తున్నాం? ప్రభు యొక్క శిక్షణ అన్నాం. ఏమిటి ఆ శిక్షణ? చూద్దామా? మీరు ఏదో అనుకోవాకండి, మనకందరికి తెలిసిన విషయాలే. నిర్గమకాండం 20వ అధ్యాయం. ప్రభు యొక్క శిక్షణ అంటే ఏంటంటే ఇది వారికి దగ్గరగా ఉండాలి, ఇది వారికి అనుసరింప చేయాలి. ఏంటి ప్రభు యొక్క శిక్షణ అంటే 20వ అధ్యాయం నుండి 20వ అధ్యాయంలో 1 నుండి 17 వచనాల్ని వారి జీవితంలో వారికి అప్లై చేయాలి.
మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచాలి. మీరు బాగా గమనించండి. ఇంతకంటే ఇంకా ఏమి శిక్షణ ఇవ్వగలం వారికి? ఏం ట్రైన్ చేయగలం మనం వారికి? మన పిల్లల్ని ట్రైన్ చేయాలి. మన పిల్లల్ని స్కూల్లో ట్రైన్ చేస్తారు. ఎలా ట్రైన్ చేస్తారు? స్కూల్ వారు లేకుంటే చదువుకునే పిల్లలకు వారి తరగతిని బట్టి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్టులను బట్టి పిల్లలు ట్రైన్ అవుతారు, శిక్షణ తీసుకుంటారు, అభ్యాసం చేస్తారు. దాని కొరకు వారు పరీక్ష రాసి ఉత్తీర్ణులై మరొక తరగతికి ప్రమోట్ అవుతారు. మరి దేవుని పిల్లలు ప్రమోట్ కావాలి, కుటుంబ వ్యవస్థలో ప్రమోట్ కావాలి అంటే తల్లిదండ్రులుగా మనము మన పిల్లలకు ఇవ్వవలసిన శిక్షణ ఏంటి అంటే ఇదిగో నిర్గమకాండము 20 అధ్యాయం 1 నుండి 17 వచనాలే. ఏమైనా కొంచెం కష్టమైనయా? ఏమా తల్లిదండ్రులకు ఏమైనా కష్టమా? ఇవి నేర్పించటానికి పిల్లలకి ఏమైనా కష్టమా? ఏమా చెప్పండి మీరు ఒకసారి. ఇవేమైనా కష్టతరమైనయా, సులభమైందా? ప్రభు యొక్క శిక్షణ కష్టతరమైందా, సులభమైందా? మనకు సులభమే అనిపిస్తుంది, కానీ ఇది చాలా కష్టమైంది. భౌతికంగా సులభం అయి ఉండొచ్చు, కానీ అది అనుసరించటానికి చాలా కష్టమైనప్పటికీ ఇది ఏమి చేస్తుంది అంటే వారికి దీర్ఘాయుష్ని ఇస్తుంది, నీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తుంది. మనము చేయవలసిన శిక్షణ మన పిల్లలకి ఇది. మనము కలిగి ఉండవలసిన క్రమశిక్షణ ఇది ఇది పిల్లలకే కాదు, మనకి కూడా వర్తిస్తుంది. మనము ఒకప్పుడు పిల్లలమే అనేది మనం మర్చిపోకూడదు, అంతే కదా. ఇప్పుడు మన పిల్లలకు మనం నేర్పిస్తున్నాము అంటే ఇది మనం కూడా కలిగి ఉండవలసిందే. దేవుడు తన మాటల్ని ఒకరితో మాట్లాడుతున్నాడు అంటే ముందుగా మాటలు నువ్వు అన్వయించుకోవాలి అనేది మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. పౌలు గారు ఈ మాట మనతో మాట్లాడతాడు. ఏమని అంటే ఎదుటి వారికి బోధించు, నీవు బోధించుకోవా అంటే నువ్వు బోధించాలి అంటే అది నీ పిల్లలకి నువ్వు ట్రైన్ చేయాలి అంటే ముందు నువ్వు ట్రైన్ అయ్యి ఉండాలి, నువ్వు శిక్షణ పొంది ఉండాలి. అప్పుడు నీ పిల్లలకు నువ్వు ప్రభు యొక్క శిక్షణ ఏంటో తెలియజేయగలవు. దీన్ని గురించి మరికొంచెము పౌలు గారు మోషే గారు మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండంలో ఏమంటున్నాడో విందాం. 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ వచనం నుండి చదువుతారా? మనతో మాట్లాడుతున్నాడు, దేవుని పిల్లలుగా మనతో మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనం నుండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. ఏ మాటలు అండి? నిర్గమకాండం 20 అధ్యాయం 1 నుండి 17 వచనాలు. ఆ మాటలు దేవుడు ఆజ్ఞాపించినయేనా? దేవుడు సెలవిచ్చిన మాటలేనా? దేవుడు సెలవిచ్చిన ఈ మాటల్ని ఎక్కడ ఉండాలి? మన హృదయాల్లో ఉండాలి. మన హృదయాల్లో ఈ మాటలు ఉండటాన్ని బట్టి మనం ఏం చేస్తాము? వాటిని నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, అంటే నువ్వు వారికి శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ చేసి వారికి బైహార్ట్ చేసి ఇవి చేయాలి. ఎలాగ అభ్యసింపచేయాలో వాక్యం చెప్తుంది. ఎలాగ అభ్యసింపచేయాలంటున్నాడమ్మా చూడండి. ఇంట కూర్చుండునప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. బాగా వినండి. మన పిల్లలకి ఎప్పుడెప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి? మన పిల్లల్ని ఉదయం 8 గంటలకి 7 గంటలకి స్టడీ చేసి మరలా 6 గంటలకి మన పిల్లలు ఇంటికి వస్తారు. మరి వారు ఉదయాన్నే లేవటంతో స్కూలుకు, మరి ఎప్పుడు లీజర్గా ఉంటారు వాళ్ళు? స్కూల్ అయిపోతుందని మరలా ట్యూషన్, మరి ఎప్పుడు లీజర్గా ఉంటారు? లీజర్ టైం అనేది ఖచ్చితంగా ఉంటుందా ఉండదా? భోజనానికి టైం ఉంటుందా? భోజనం చేసేటప్పుడు ఏం మాట్లాడతాం మన పిల్లలతోటి? ఇంకొంచెం తిను అని మాట్లాడతాం. అంటే సందర్భాన్ని బట్టి వారితో మాట్లాడే మాటలు ఉంటాయి, కానీ సందర్భాన్ని బట్టి మన పిల్లలతో మనము మాట్లాడవలసిన మాటలు ఏంటంటే ఇదిగో ఇవట, ఈ మాటలు మాట్లాడాలంట. ఎప్పుడెప్పుడు మాట్లాడాలి? నీ ఇంట కూర్చుండున్నప్పుడు,
త్రోవలో నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గనువుల మీద వాటిని రాయించు. అంటే మన జీవితం అంతా కూడా, మన చుట్టూ అంతా కూడా ఏం కనిపించాలి అంటే, మనం కళ్ళు తెరిస్తే ఏం కనిపించాలంట? దేవుని వాక్యమే కనిపించాలి. ఏ వాక్యాలు కనిపించాలని మళ్ళీ అడగకండి. మరలా నేనేం చెప్తానంటే, నిర్గమకాండం 1:1-17 అని చెప్తాను. చాలావా మన పిల్లల్ని ట్రైన్ చేయడానికి? అవి మన పిల్లల్ని ఒక ఉన్నతమైన శక్తులుగా పెంచడానికి అవి సరిపోవా? సరిపోతాయి. ఎలా సరిపోతాయి అని మీరు నన్ను అడిగితే, మీకు సమూయేలు గారి గురించి తెలుసు అనుకుంటాను. సమూయేలు గారు తెలుసా మీకు? లేక పుట్టిన కుమారుడు. తల్లి ఎలా పెంచింది, ఎక్కడ పెంచింది అనేది మనకు తెలిసిన సందర్భమే. ఆమె పాలు ఇచ్చేంత వరకు తన దగ్గర ఉంచుకుంది. పాలు ఇచ్చిన తర్వాత దేవుని సన్నిధికి తీసుకెళ్ళింది. అంటే మీరు అనుకోవచ్చు, చిన్నపిల్లని తీసుకెళ్ళిందేమో అని. వాడు కొంచెము తల్లిదండ్రుల మాట వినేటప్పుడే దేవుని సన్నిధికి వాడిని తీసుకెళ్ళింది. తీర్మానం అన్నమాట. సమూయేలు విషయంలో తల్లి విషయం ఏంటంటే తీర్మానం. నాకు ఒక పిల్లవాడిని ఇస్తే, ఒక మగ పిల్లాన్ని ఇస్తే వాడిని ఇస్తానని తీర్మానం. ఆ తీర్మానాన్ని బట్టి ఆ తల్లి ఆ సమూయేలుని దేవుని సన్నిధికి తీసుకెళ్ళింది. ఇది మనందరికీ తెలిసిన వాక్యమే. అక్కడ ఆమె ఆ యాజకునితో మాట్లాడుతూ ఉంటే ఆ సమూయేలు ఏం చేశాడు? అక్కడనే దేవునికి మ్రొక్కెను అని రాయబడింది కదా. చిన్న పిల్లవాడిని మందిరానికి తీసుకెళ్తే ఏం చేస్తున్నాడట? దేవుణ్ణి మ్రొక్కాడు అని రాయబడి. అంటే తల్లి ఏం నేర్పించింది పిల్లవాడికి? తనతో ఉన్నప్పుడు ఏం మాట్లాడి ఉండొచ్చు చెప్పండి? ఈ వాక్యం సరిపోతుంది కదా. ఆడు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడి ఉంటుంటుంది కదా. నాయన, ఇది పరిస్థితి, ఇది నువ్వు చేయాలి, ఇది నువ్వు ఇది నువ్వు కలిగి ఉండాలి, నీ దేవుణ్ణి ప్రేమించాలి, నీ దేవుని స్తుతించాలి, పెద్దల పక్షంగా, తల్లిదండ్రుల పక్షంగా ఈ విధంగా ఉండాలని ఎంతగా ట్రైన్ చేసి ఉంటే ఆ బాబు అక్కడ ఉంటాడు. అక్కడ ఉండటమే కాదు, అక్కడ పిల్లని వదిలిపెడితే వెళ్ళిపోయింది. అబ్బాయి మరలా వెంటబడినట్టుగా రాయలే, అక్కడే ఉన్నాడు. అక్కడ ఆ పిల్లాన్ని దేవుని సన్నిధిలో పెంచితే ఆ పిల్లవాడు ఆ జనాంగానికి, ఆ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, ఒక ఉన్నతమైన అధికారి అన్నమాట. రాజులను నియమించే అధికారి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన వ్యక్తిగా దేవుడు అతన్ని ఏర్పాటు చేశాడు. అంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏ కోణములో ఉంటే అది ఆ కుటుంబము దైవికమైన విధానాల్లో వృద్ధి చెందుతుందో చూడాలి. కనుక బైబిల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. అంటే మొట్టమొదటిగా మన కుటుంబ క్రమశిక్షణ ఎలా ఉండాలి అంటే అది దైవికమైనదై ఉండాలి. భౌతికమైన కుటుంబాలను మనం ఎప్పటికి కూడా బేరీజు వేసుకోవడానికి వీల్లేదు. లోకంలో ఉన్న కుటుంబాలని మనకు మాదిరిగా చూసుకోవటానికి వీలు ఉండకూడదు. చూస్తే మనం బైబిల్లోకి వెళ్ళి దైవికమైన కుటుంబాలని మనము చూడాలి. అప్పుడు మన కుటుంబాల్లో ఏవైనా వెలితిలు ఉంటే, కొరతలు ఉంటే వాటిని మనమే సరి చేసుకొని మన పిల్లల్ని పెంచే క్రమాన్ని మనము డిజైన్ చేయాలి. మన పిల్లల భవిష్యత్తు ఎవరు డిజైన్ చెప్పాలి? పిల్లల భవిష్యత్తు ఎవరు డిజైన్ చేయాలమ్మా? ఇప్పుడు పిల్లలే డిజైన్ చేసుకుంటున్నారు కదా. అది క్రమమా, అక్రమమా, సక్రమమా? క్రమమేనంటారా? ఎవరి భవిష్యత్తు వారు డిజైన్ చేసుకోవటం అది ఎప్పటికీ కూడా సరి అయినది కాదు. మన పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రులుగా మనం డిజైన్ చేయాలి. ఎందుకంటే మనము కూడా డిజైన్ చేయబడిన వారమే. ఎందుకంటే మనల్ని డిజైన్ చేసిన వాడు దేవుడు. ఆ దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి ఈరోజు మన కుటుంబాలు ఒక ఉన్నతమైన క్రమశిక్షణను కలిగిన కుటుంబాలుగా ఉండాలి. ఆ క్రమశిక్షణ ఏంటంటే ఇదిగో, వారు దేవుని యొక్క ప్రభు యొక్క శిక్షలో వారు పెంచబడాలి. మనం ప్రభు యొక్క శిక్షణ కలిగిన వారిమై ఉండాలి. అట్ ద సేమ్ టైం బోధలో అన్నాడు, శిక్షణ వేరు,
బోధ వేరు. ఇప్పుడు బోధ అనేది చాలా ప్రాముఖ్యమైనదమ్మా, మీరు జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుని పిల్లల్ని కలవరపరిచే బోధలు, ఇది ప్రతిరోజు నేను ప్రతి వారం మీతో మాట్లాడుతున్నాను. కలవరపరిచే బోధలు, కలతపరిచే బోధలు, అలాగని మనుషులను కదిలించేటివి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఒక మాట నేను మీతో మాట్లాడతాను. తీతుకు రాసిన పత్రిక 9వ వచనం అనుకుంటాను, మొదటి అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 10వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 10వ వచనం. అనేకులు అవిధేయులు, వదరుబోతులు, మోసపుచ్చువారై ఉన్నారు. వారి నోర్లు మోయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే ఎవరంట వీరు చెప్పండి? కుటుంబాలను ఎవరు పాడు చేస్తున్నారు? ఎవరమ్మా? అనేకులు అన్నాడు. విశేషముగా అంటే ఎవరు వీళ్ళు? ఏ బోధ చేస్తున్నామో తెలియని వారు. ఇప్పుడు దేవుడు మనకు ఒక బోధన ఇచ్చాడు. ఏ బోధలో ఉండాలి మనము అని తెలియని వారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు ఎలా ఉన్నారంటే అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారై ఉన్నారు. ఇటివారు ఏం చేస్తున్నారు? ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచున్నారు. అంటే ఏ ఉపదేశము చేయాలనో, ఏ ఉపదేశము చేయకూడదో అది ఎరగక చేస్తున్నారు. దేని కొరకు అంటే దుర్లాభం కొరకు. దీనివల్ల ఏమవుతున్నారంటే జనాలు అదే నిజం అనుకుంటున్నారు. మీకు తెలుసు కదా, గతంలో నేను చెప్పాను, ఈ మధ్య ఒక ఆయన అరటిపండు ఇచ్చి పిల్లలు పుడతాడు అంటున్నాడు. అవునా కదా? అవునా? అది సైన్స్ ప్రకారం కరెక్ట్ అంటారా మీరు? మరి ఆయన ఎందుకు అంత ఉపదేశం చేస్తున్నాడు? దానివల్ల ఎంతమంది మీరు తెలియదా ఆయన ఫాలోయింగ్ ఎలా ఉందో? అంటే అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు ఈరోజు ఎలా ఉన్నారంటే లాభం కోసము కుటుంబాలను పాడు చేసే స్థితిలో ఉన్నారు. ఈరోజు కుటుంబాలు కట్టబడాలి అనేది దేవుని యొక్క నిర్మాణం, దేవుని యొక్క ఆలోచన. కుటుంబాలు దైవికమైన విధానాల్లో, ప్రభు యొక్క శిక్షలో, బోధలో కొనసాగించబడాలనేది దైవికమైన ఆలోచన అయితే ఈరోజు అనేకులు బయలుదేరి వెళ్ళిపోయారు, జనాల్లోకి వస్తున్నారు. వారు వస్తూ ఏం చేస్తున్నారంటే కుటుంబంలో ఒక్కరిని తీసుకోవటంలే, వారు ఒకరిని చూజ్ చేసుకోవటంలే, కుటుంబాలనే పాడు చేస్తున్నారు. దీన్ని బట్టి మనం ఒకంత ఆలోచన చేయాలి. మనం కలిగి ఉన్న బోధ ఏ బోధ, మనం కలిగి ఉన్న మాటలు ఏ విధంగా ఉన్నాయి, మనం వింటున్న సంభాషణ, మనం వింటున్న సమాచారం అది మనల్ని బలపరిచేదిగా ఉంటుందా, లేకుంటే మనల్ని పాడు చేసేదిగా ఉందా అనేది కూడా మనము ఆలోచన చేయాలి. అందుకే దేవుని పిల్లలు బెరయా సంఘస్థుల వలె ఉండాలి. బెరయా సంఘస్థుల వలె లేకపోతే ఏమైపోతామంటే పాడైపోతాం. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ స్థితిలో ఉండాలి. ఆ స్థితిలో ఉంటేనే భౌతికమైన కుటుంబము భూమి మీద క్షేమకరంగా ఉంటుంది. లేకపోతే ఎటు పడితే అటు వెళ్తే దానివల్ల క్షేమానికి బదులు క్షేమమే ఉంటుంది. ఇది మొదటిగా భూమి మీద మన కుటుంబము ఈ కోణంలో ఉండాలి. రెండవదిగా భూమి మీద ఉండబడిన రెండవ కుటుంబం అంటే ఏ కుటుంబం అయితే అలాంటి దైవికంగా కొనసాగించాలని తీర్మానం కలిగి ఉంటుందో, గతంలో నేను చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదమనే తీర్మానం, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తాననే తీర్మానం, మా దేహములు ఆ చితికిపోయిన నిషిద్ధమైనది మేము ముట్టము అని బబులోను దేశంలో యవనస్తులు చేసిన తీర్మానం, అలాంటి తీర్మానాన్ని ఒకవేళ మనము కలిగి ఉంటే అట్టి తీర్మానము కలిగిన కుటుంబాలు నిజమైన దేవుని యొక్క కుటుంబముగా పిలువబడతాయి. మన కుటుంబము దేవుని కుటుంబముగా పిలువబడాలి అంటే మనము దైవికమైన తీర్మానాల్ని మన కుటుంబానికి అప్లై చేసిన వారిమై ఉండాలి, అనుసరించే వారిమై ఉండాలి.
అప్పుడు ఆ కుటుంబము దేవుని కుటుంబముగా పిలువబడుతుంది. ఆ దేవుని కుటుంబాన్నే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే సంఘము అని పిలుస్తుంది. మొదటిది మన కుటుంబము, రెండవది దేవుని కుటుంబము సంఘం. ఇప్పుడు సంఘము గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఇంకా చెప్పక చాలా భారతం ఉంది. ఎంత భారతం అంటే ఒకటి కాదు, రెండు కాదు, వేల కొలది సంఘాలు బయలుదేరాయి, వేల కొలది పేర్లు బయలుదేరాయి. సంఘము ఎవరిది అనేది తెలియదు, సంఘము అంటే ఏంటో తెలియని వారు కూడా ఈరోజు సంఘాలు స్థాపిస్తున్నారు. నేను నిన్న సాయంకాలము ఒక వీడియో చూశాను. వాడికి ఖచ్చితంగా 14 ఏళ్ళు ఉండవు. వాడు ఎంత గట్టిగా వాక్యం చెప్తున్నాడంటే నాకు భయం అనిపించింది. వాక్యం చెప్పకూడదని నేను చెప్పటం లేదు, అంటే ఈరోజు అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అనుభవం లేని వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? అనుభవం లేని బోధ ఏం చేస్తుంది? మనుషులను పాడు చేస్తుందా? చేయదా? అనుభవం లేని విద్య ఏం చేస్తుంది? చేస్తుందమ్మా? మనుషులను చంపేస్తుందా? చంపేదా? సింపుల్గా చెప్పమంటారా? క్లుప్తంగా, డ్రైవింగ్ రాకపోతే డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఆయన 4వ తరగతి చదివాడట, 10వ తరగతి సర్టిఫికేట్ తెచ్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. ఏం చేశాడు నిన్న? తనకు తెలియకుండానే స్కూటర్ను గుద్దేశాడు, తనకు తెలియకుండానే దాంట్లో మంటలు వచ్చేసాయి. దానికి తోడుగా తనైతే బతికాడు, కానీ తను నడుపుతున్న బస్సులో ఉన్న వారందరినీ కూడా సజీవంగా దహనం చేశాడు. అనుభవం లేకపోతే అది ప్రమాదం. ఇది భౌతికంగా మనకు ఒక ఇన్సిడెంట్, ఇది యాక్సిడెంట్ మాత్రమే. ఇలాగ దైవికంగా మనుషులను చంపేవాళ్ళు లేకపోలేదు. అనుభవం లేని బోధలు, అర్థం లేని మాటలు, చాలామంది వాటికి అట్రాక్ట్ అవుతున్నారు ఈరోజు. ఎందుకో ఒకంత మనం ఆలోచన చేద్దాం. దేనికంటే రానున్న దినాల్లో ఈ కుటుంబము లేకుంటే ఈ సంఘమే దేవుడు, ఈ సంఘము కొరకే తన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన సంఘాన్నే దేవుడు నిత్యత్వానికి తీసుకెళ్తాడు. అది ఏదో మనం తెలుసుకోవాలి. ఎట్ ద సేమ్ సంఘము అనేది ఒకటేనా రెండా? అనేకమా? సంఘము ఒకటేనా రెండా? ఒకటే. దేవుడు ఒక్కడే, సంఘము ఒక్కటే, శరీరము ఒక్కటే, ప్రభువు ఒక్కడే, బాప్తిస్ము ఒక్కటే, విశ్వాసం ఏదైనా ఒకటే అని చెప్పాడు. ఈరోజు అనేకమైనటానికి కారణం ఏంటంటే మనుషుల యొక్క మనస్తత్వాలు అనేకమైపోయాయి, ఆలోచనలు అనేకమైపోయాయి. సంఘానికి ఏ పేరు ఉండాలో ఏ పేరు ఉండకూడదో కూడా ఈరోజు తెలియదు. ఏదైతేనేమిలే అని చెప్పి బైబిల్ని బూచిగా చూపిస్తున్నారు. బైబిల్లో ఉన్నది ఇది కూడా అప్లై చేయొచ్చని ఆలోచన చేస్తున్నారు. ఒకంత ఆలోచన చేయాలి. బైబిల్లో ఒకవేళ చెప్పగలిగితే ఎవరిదయ్యా సంఘము అని అడిగితే యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఏమంటాడు చెప్పండి? సంఘం ఎవరిదని చెప్తాడు యేసుప్రభు? మత్తయి సువార్త 16:18 ఏమని చెప్పాడమ్మా? మత్తయి సువార్త 16:18 ప్రభువు మాట్లాడిన మాట ఏంటి? ఎవరిది సంఘం? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద. ఎవరి సంఘాన్ని అంటామా? ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభు వారు సజీవంగా ఉన్నప్పుడు పేతురుతో మాట్లాడాడు. సీమోను పేతురుతో మాట్లాడిన మాటలను బట్టి మనం ఆలోచన చేయాలి. అది ఒకటి మాత్రమే నేను మీకు చూపించడానికి ఇష్టపడను, కానీ అనేకమైన లేఖనాలు ప్రభు మాట్లాడిన మాటల్ని మనము ఒకంత ఆలోచన చేయాలి. అంటే సంఘము అది కుటుంబము అనేది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు మనము ఇది సంఘము అయితే ఇందులో కుటుంబముగా మనం ఉన్నాం. ఈ కుటుంబము ఎవరిది? సంఘం ఎవరిది అంటే అది యేసు ప్రభుది. యేసు ప్రభు సంఘము కూడా ఎలా ఉండాలి? దీనికి ఒక క్రమశిక్షణ ఉండదా? సంఘం క్రమశిక్షణ ఉంటుందా? ఆరాధనకు క్రమశిక్షణ ఉంటుంది, ఏదైనా కార్యక్రమాలకి క్రమశిక్షణ ఉంటుంది. ప్రతిదానికి, సంఘములో ప్రతిదానికి క్రమశిక్షణ లేకుండా ఏ కార్యక్రమము ఉండదు. ఉంటుందమ్మా? ఎట్లా పడితే అట్లా చేయొచ్చా? ఏది పడితే అది చేయొచ్చా? సంఘములో మన ఇంట్లో కూడా ఏది పడితే అది చేయకూడదు. అలానే సంఘములో కూడా ఎలా పడితే అట్లా ఏది పడితే అది చేయటానికి వీల్లేదు. ఇప్పుడు ఆరాధన క్రమం ఉంది, దీనికి ఒక క్రమాన్ని దేవుడు ఇచ్చాడు.
వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకున్నారు. ఆ రోజు ఆదిమ కాల సంఘము ఏ క్రమాన్ని అయితే కలిగి ఉందో ఈరోజు మనం ఆ క్రమాన్ని అనుసరిస్తున్నాం, దాన్ని కొనసాగిస్తున్నాం. ఇది సంఘ క్రమము, ఆరాధన క్రమం. అలాగనే సంఘంలో క్రమం ఉంటుంది. సంఘంలో ఎవరుంటారు? సంఘంలో ఎవరుంటారమ్మా? చెప్పండి, మీరు చెప్పండి. సంఘంలో ఎవరుంటారు? ఏం మాట్లాడండి. ఏమని ఇక్కడ ఎవరున్నాము? దేవుని పిల్లలు ఉంటారు. ఇంకా దేవుని పిల్లల్ని కొంచెం డివైడ్ చేయాల్సి వస్తే విశ్వాసులు, సేవకులు. సేవకుడు కూడా విశ్వాసే. మళ్ళీ నన్ను హయ్యెస్ట్ స్టేజ్గా చూడటానికి మీరు వీల్లేదు. ఇక్కడంతా దేవుని పిల్లలు, విశ్వాసులు ఉంటారు. దేవుని పిల్లలు, విశ్వాసులు ఉన్న చోట ఎవరుంటారు? చెప్పండి, ఎవరుంటారు? దేవుడు కూడా ఉన్నాడు అనేది మనం మర్చిపోకూడదు. సంఘంలో ఎవరుంటారు అంటే విశ్వాసులే కాదు, ఆ విశ్వాసుల మధ్యలో ఎవరుంటారు అంటే దేవుడు ఉంటాడు. అంటే దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలో మన కుటుంబాన్ని దేవుడు వదిలిపెట్టలేదు. మన కుటుంబాల్లో దేవుడు లేకుండా ఉన్నాడా? మనతో ఉన్నాడు. మనం ఎక్కడుంటే అక్కడ ఆయన ఉన్నాడు. అందుకే ఆయన సర్వాంతర్యామి అని పిలువబడుతున్నాడు. అంటే ఒక దైవికమైన కుటుంబము ఒక చోట ఉందంటే ఆ కుటుంబంలో దేవుడు ఉన్నాడు. భౌతికంగా ఇక్కడ మనం కలిగి ఉన్న సంఘాన్ని మనం కలిగి ఉన్నామంటే ఇప్పుడు మనతో కూడా ఆయన ఉన్నాడు. ఉన్నాడా లేడా? లేఖన ఆధారం లేకుండా మనం ఏం మాట్లాడటానికి వీల్లేదు. ఎక్కడ 2-3 కూడి నా నామమున ధ్యానిస్తూ ఉంటారో వారి మధ్యలో నేనుంటాను. ఇప్పుడు కుటుంబంలో కూడా ఆయన మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఎవరుంటారు? ఇప్పుడు మన పిల్లలకు నేర్పిస్తున్నప్పుడు ఆయన మాటలే కదా అవి, ఆయన వాక్యాలే కదా, ఆయన నియమించిన శాసనాలే కదా, అవి ధ్యానిస్తుంటే ఎవరుంటారు? ధ్యానించే ప్రతి చోట, ఆయనను స్తుతించే ప్రతి చోట ఆయన ఉంటాడు. అందుకే ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని విడువను, ఎన్నడూ ఎడబాయను, మీ వెంట నేను ఉన్నాను, మీకు తోడుగా యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను. మన తోడుగా ఉన్నాడు. ఎవరికి తోడు? ఆయనను అంగీకరించిన పిల్లలకి ఆయన ఎప్పుడు తోడుగానే ఉన్నాడు. ఇది మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాంటి క్రమంలో మరొకటి ఏంటంటే మరొక కుటుంబం ఏంటంటే సంఘము. దైవికమైన కుటుంబాన్ని కలిగి ఉన్న మనము సంఘముగా చేర్చబడుతున్నాం. ఇది ఒక ఉన్నతమైన క్రమము. ఇది దేవుడు ఏర్పరిచింది. కుటుంబాన్ని కూడా దేవుడే ఏర్పరిచాడు. మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆ కుటుంబాన్ని గురించి నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు గారు మాట్లాడుతున్న సందర్భం అది. అంటే ఏ కుటుంబాలంట? భూమి మీదనున్న కుటుంబము, ఇంకా పరలోకమందు కూడా కుటుంబం ఉంది. ఈ కుటుంబములు ఎవరిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నాయి? తండ్రిని బట్టి పిలువబడుతున్నాయి. మన తండ్రిని బట్టి మనం కుటుంబముగా పిలువబడుతున్నాం. అంటే భౌతికంగా మనము కలిగి ఉన్న కుటుంబము, అది ఆత్మీయంగా సంఘం అయితే ఆ ఆత్మీయ సంఘమైన కుటుంబమే ఇదిగో పరలోక దేవుని కుటుంబం. పరలోకమందు దేవుని కుటుంబం. మనము దేవుని కుటుంబముగా స్థిరపరచబడటానికి దేవుడు మనల్ని నిత్యత్వంలోనికి నడిపించాలని ఆశపడతాం. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. మొదటి కుటుంబం మన కుటుంబం అయితే, మనం కలిగి ఉన్న కుటుంబం అయితే, రెండవది సంఘము, మూడవది పరలోకానికి చేర్చబడే కుటుంబం. ఇక్కడ మనము మాత్రమే ఉన్నాము. మన ఇంట్లో మన కుటుంబం ఉంటుంది, ఇక్కడ సంఘం ఉంటుంది. అయితే పరలోకంలో ఎవరుంటారు? ఎందరైతే ఆయన్ని విశ్వసించారో వారందరూ ఉంటారు. వారందరిని ఏమన్నారంటే అది పరలోక సంబంధమైన కుటుంబం, అది దేవుని కుటుంబం. ఆ కుటుంబాలుగా మనం పిలువబడటానికి దైవికమైన క్రమశిక్షణలను గుర్తెరుగుదాం. ప్రతి దాంట్లో క్రమశిక్షణ ఉంది. క్రమశిక్షణ లేకుండా ఏది కూడా దేవుడు క్రమపరచలేదు. మన దేహాన్నే ఒకసారి ఆలోచన చేయండి.
దేవుడు ఎంత క్రమశిక్షణతో చేశాడో ఎప్పుడన్నా ఆలోచన చేశారా? దేహాన్ని దేవుడు చేయటంలో క్రమశిక్షణ ఎలా ఉందో చేశాడా లేదా? ఇది సూపర్ అంటారా? అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఆయనకి? ఒకవేళ ఈ కళ్ళు వెనక్కి పెడితే ఏమవుతుంది? ఒకవేళ కళ్ళు వెనక్కి పుట్టాయి అనుకోండి ఎవరికన్నా, లేకుంటే నెత్తి మీద పుట్టాయి అనుకోండి, ఏమంటాం మనము? మనిషిగా వారిని అంగీకరించాం కదా. కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి అనుకోండి, ముందుకు నడవలసిన కాదా ఫుట్స్ వెనక్కి ఉంటే మనమేమంటాము? దానికి మరొక పేరు పెట్టుకుంటాం. అంటే దేవుడు ఏమి చేసినా ఏం జరిగించినా తన డిజైన్ ఎలా ఉంటుంది అంటే ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. క్రమం లేకుండా దేవుడు ఏది కూడా చేయలేదు. ఇది మనమల్లే కాదు, ఈ సృష్టిని కూడా దేవుడు ఒక క్రమమైన ఉద్దేశంతోనే చేశాడే తప్ప ఎలా పడితే అలా చేయటానికి దేవుడు నిర్ణయించుకోలేదు. మీరు ఆదికాండం 1వ అధ్యాయాన్ని ఒకసారి ధ్యానం చేయండి. దేవుని యొక్క క్రమం ఎంత ఉన్నతమైందో, సృష్టిని గురించిన క్రమం చూస్తే మనకు భయం అనిపిస్తుంది. అందుకే ఒక భక్తుడు అన్నాడు, నువ్వు చేసిన విధాన్ని నేను చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నాను. నీవు నన్ను కలగజేసిన విధానం. ఈరోజు ఏ క్రమంలో మనము ఉన్నామో, మన కుటుంబ క్రమాలు ఏంటో మనం తెలుసుకొని ముందుకు నడుద్దాం. ఎందుకంటే ఇదిగో మన కుటుంబంలో క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. అంటే ఈ కుటుంబ క్రమశిక్షణ అనేది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే నిత్యత్వానికి తీసుకెళ్తుంది, నిత్యత్వంలోకి నడిపిస్తుంది, నిత్యత్వాన్ని మనం స్వతంత్రించుకునేటట్లుగా చేస్తుంది. అదే దేవుని కుటుంబ క్రమశిక్షణ. ఇట్టి క్రమశిక్షణలో మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అట్టి స్థితి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.